నమస్తే, నేను మధు. తమిళనాడులో పోలింగ్ ముగిసినప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ హడావిడి మాత్రం ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. విజయ్ ప్రభంజనం సృష్టిస్తారని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ వ్యక్తం చేసినటువంటి ధీమాలో ఎంతవరకు నిజం ఉంది? విజయ్ నిజంగానే ప్రభంజనం సృష్టించగలడా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, పోలింగ్ ముగిసింది. అయినా సరే తమిళనాడులో రాజకీయ హీట్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. విజయ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా విజయ్ ప్రభంజనం సృష్టిస్తాడు, హిట్ కొడతాడు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం మేడం? మరి విజయ్ అధికారంలోకి రాగలుగుతారా? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లు విజయ్ ఆ రేంజ్ అందుకోగలుగుతారా? అది కష్టం అండి చెప్పడం. ఇప్పుడు హడావిడి వేరు, వాస్తవాలు వేరు. ఇప్పుడు వాళ్ళు కాదు హడావిడి చేయడం. రేపొద్దున రిజల్ట్ వచ్చాక కదా మాట్లాడాలి. ఇవాళ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈవీఎంఎల్ బయట గట్టి కాపలా కాయమని విజయ్ తన ఫ్యాన్స్ కూడా చెప్పినట్టున్నాడు కదా. అవి జాగ్రత్తగా చూసుకోవాలి, స్ట్రాంగ్ రూమ్స్ అన్ని అని. సో ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి ఏఐడిఎంకే డిఎంకేకి కొంచెం భయపెట్టిన వ్యక్తి ఎవరంటే విజయ్. అంటే నాన్ ద్రవిడియన్ ఇది వ్యక్తి కింద. రెండోది కొద్దిగా ఓట్లు అయితే చీలుస్తాడు. అది 10 to 15% ఇంకా పెరుగుతుందా అనే దగ్గర ఆగి ఉంది. సీట్స్ ఎన్ని గెలుస్తాడు అది కూడా కష్టమే చెప్పడం. మన అంచనా అయితే 2 to 5 సీట్లు వస్తే ఎక్కువ. కొంతమంది 2 కూడా వస్తాయా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అతను 2 సీట్లలో ఒకటైనా నెగ్గుతాడా అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో ఇన్ని నేపథ్యాల మధ్య అసలు విజయ్ మాట తీరు ఎవరికి నచ్చలా. మీరు ఎక్కడికక్కడ చూసుకుంటే బెదిరింపు ధోరణి, లేదంటే ఒక పరిపక్వత లేకపోవడం, హేళనగా మాట్లాడడం. ఇప్పుడు స్టాలిన్ మంచివాడా చెడ్డవాడా ఇవన్నీ పక్కన పెడితే ఒక సీనియర్ నేతగా, అవును, ఒక సీఎం పొజిషన్ లో ఉన్నారు కదా. మరి ఎందుకని మాట ఇట్లా ఉంటుంది? చాలా హేళనగా మాట్లాడాడు ఆయన. సో అంటే ఆ రాజకీయ పరిపక్వత రాలేదు అతనికి. అతనికి రాజకీయాలు వంటబట్టలేదు అంటున్నారు. చాలా చోట్ల మాట్లాడింది వింటే చాలా చిన్నపిల్లాడి మాటల్లాగా మాట్లాడాడు. హడావిడిగా, ఒక ఇదిగా, ఎక్కడా కూడా మనకి వినాలి అనేట్టుగా లేదు ఎక్కడ స్పీచ్. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. అనుభవ రాహిత్యం కనిపిస్తోంది. సో ఇవాళ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడెక్కడ ఎక్కువ పోలింగ్ జరిగిందో, అంటే పోలింగ్ శాతం పెరిగిందో అక్కడ మాదే ప్రభంజనం అంటున్నారు. ఎక్కడ పోలింగ్ శాతం తగ్గిందో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అంటున్నారు. ఇది వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్న మాట. అయితే ఈసారి మీకు ముఖ్యంగా సిటీ తీసుకుంటే చెన్నైలో మీకు యువత ఎక్కువ ఓటేశారు. విజయ్ కని కాదు, ఓవరాల్ గా అంటే ఓటింగ్ ఫస్ట్ టైం వాళ్ళు ఓటు వేయడం. సో అది పర్సంటేజ్ పెరిగింది. మరి అది విజయ్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా ఇది కూడా ఆలోచించాలి. సో ఓవరాల్ గా మీరు తీసుకుంటే విజయ్కి వచ్చే ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఇది ఫ్యూచర్ పెట్టుబడి కిందకి పనికొస్తుంది అతనికి. అంటే ఇది ఒకటి స్టాండ్ చేసుకుని దీన్ని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్స్ కి ఇంకా బాగా పుంజుకోవాలి. సో దానికి ఏం చేస్తాడు ఆయన? ఇంకొకటి, ఒక సినిమా యాక్టర్గా ఉండి రాజకీయ నాయకుడిగా ఆయన ఏం కొత్తగా చెప్తాడు, కొత్తగా చేస్తాడు, అది కూడా ప్రజలు ఎదురు చూస్తారు. కానీ మేడం, తమిళనాడులో ఎప్పటి నుంచో పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే, ఈ 2 పార్టీలను కూడా ఒక రేంజ్ లో చెప్పాలంటే కొంచెం షేక్ అయితే చేయించారు విజయ్ గారు. సో ఈ ఎలక్షన్స్ కి కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు, కానీ వచ్చే ఎలక్షన్స్ కి మాత్రం ఖచ్చితంగా ఆయన రాజకీయం నేర్చుకుని ముందడుగేస్తారంటారా? నేర్చుకునే ప్రవర్తన ఆయనలో ఉందంటారా? అది చెప్పడం కష్టం అండి. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఎందుకంటే పరిపక్వత వచ్చిందా లేదా అనేది మనకు ఆ ఎలక్షన్స్ ముందు వచ్చే ఆ ప్రచారంలో కానీ తెలియదు మనకి. ఎందుకంటే చూడడానికి బాగానే ఉండొచ్చు, మాట తీరు బాగానే ఉండొచ్చు, కానీ ప్రజలను ఆకట్టుకునే విధానం ఉందా లేదా అని. సో ఏది ఏమైనా ఇప్పుడు మార్పు అయితే మొదలైన తమిళనాడులో. సో ఈ మార్పు ఏడిఎంకేకి లాభిస్తుందా, డిఎంకేకి లాభిస్తుందా? ప్లస్ ఈ ఓట్లు చీలుస్తాడు కదా, ఈ చీల్చిన ఓట్లు ఎవరి నుంచి చీలుస్తాడు? డిఎంకే నుంచి చీలిస్తే ఏఐడిఎంకేకి నష్టమా? ఏఐడిఎంకే నుంచి చీలిస్తే డిఎంకేకి లాభమా? ఎవరికి సపోర్ట్ చేస్తాడు? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. కానీ మేడం, ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం ఉర్రూతలు ఊగుతున్నారు. కనీసం ఆయన ఒక హిట్ కొట్టకపోయినా కానీ మీరు అన్నట్టు పట్టణ ప్రాంతాల్లో మరి ఆయనకు ఫేవర్గా వస్తే మరి ఆయనకి ఎటువంటి సీటు అధిష్ఠించే అవకాశం ఉంటుందంటారు? అంటే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే అది కూడా ఛాన్స్ లేదంటారా? ఎందుకంటే చాలా మంది అంటున్నారు ఖచ్చితంగా విజయ్ డిప్యూటీ సీఎం అవుతారు అని. మరి అందులో నిజం ఎంత ఉంది? అంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ బీజేపీ తీసుకున్న స్టాండ్ మీద ఉంటుంది.
ఇప్పుడు మీరు చూసారు బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ బాగా బుజ్జగిస్తుంది. అవును. అట్లా విజయ్ మీద హోప్స్ పెట్టుకుంటే విజయ్ని ఆల్రెడీ వాళ్ళు కట్టడి చేయడానికి ప్రయత్నించారు, లాక్కోవడానికి ప్రయత్నించారు, ముఖ్యంగా కరూర్ కేసు. సో మరి ఇప్పుడు బీజేపీకే లాభం అది. సో బీజేపీ ఎరలో ఈయన పడతాడా పడడా అనేది వేచి చూడాలి. సో ఏదేమైనా సరే విజయ్ ఓట్లు చీలుస్తారని మాత్రం తెలుస్తుంది కానీ మరి మొత్తం అధిష్టానమే ఆయన చేతిలోకి వెళ్తుందని మాత్రం ఎవరు కన్ఫర్మ్ చేయడం లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఏంటి, మరి విజయ్ ఎంత శాతం పడగొట్టగలరు, ఎంత శాతం హిట్ కొట్టగలరు, మరి ఏ పార్టీకి అనువుగా వెళ్ళగలరు అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.